ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు పద్మలీల. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక నెల రోజుల నుంచి జాషువా అన్న గారి మెసేజెస్ విని చాలా స్పిరిచువల్‌గా చాలా బలపడ్డాను. అయితే నాకు మొన్న సోమవారం నైట్ నుంచి హై ఫీవర్, దాదాపు 110 దాకా చలి జ్వరం, విపరీతమైన చలి జ్వరం. తట్టుకోలేకపోయేదాన్ని. విపరీతమైన దగ్గు, చలి జ్వరంతో చాలా బాధపడ్డాను. అయితే నాకు అన్న చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొచ్చాయి. మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యను మీరు రాసుకొని దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఈ సహాయం చేసినందుకు థ్యాంక్ యూ యేసయ్య అని ప్రేర్ చేయండి అని చెప్పారు అన్న. అయితే నాకు ఆ ఫీవర్‌లో రాసుకునేంత ఓపిక కూడా లేదు. అంత నీరసంగా ఉండేదాన్ని. అయితే దేవుని కృప వల్ల పడుకొని నేను దేవుడిని ప్రేర్ చేశాను. యేసయ్య, నాలో ఉన్న ఈ చలిని తీసివేసినందుకే నీకు థ్యాంక్ యూ యేసయ్య. అలాగే నాకున్న ఇంత హై ఫీవర్‌ని కూడా మీరు పూర్తిగా తీసివేసినందుకు థ్యాంక్ యూ యేసయ్య అని నాకు నిద్ర వచ్చేంత వరకు అలానే ప్రేయర్ చేశాను. దేవుని కృప వల్ల ఎప్పుడైతే ప్రేయర్ చేశానో వితిన్ హాఫ్ అన్ అవర్‌లో అంత హై ఫీవర్, అంత చలి ఎటెళ్ళిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. అంతగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. సమస్త మహిమ దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని నేను పంపిస్తున్నాను. ఎందుకంటే మనము జ్వరం వచ్చిందని, అట్లనే బాధపడకుండా దేవుడు దాన్ని తీసివేసినందుకు థ్యాంక్ యూ యేసయ్య అని ఎప్పుడైతే ప్రేయర్ చేస్తామో తప్పకుండా దేవుడు దాన్ని వెంటనే తీసేస్తాడని పూర్తిగా విశ్వసిస్తాం. కాబట్టి మనకు అద్భుతం ఖచ్చితంగా జరుగుతుందండి. మనల్ని ఇంతగా మోటివేట్ చేస్తున్న అన్నగారికి చాలా చాలా కృతజ్ఞతలు. అన్న పరిచర్య ఇలాగే ఇంకా చాలామందికి విస్తరించాలని, అన్న పరిచర్య అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.